నవంబర్ 2025తో ప్యారిస్ వాతావరణ ఒప్పందం అమలోకి వచ్చి 10 ఏళ్లు పూర్తవుతుంది. అప్పట్లో ఇది ఒక చారిత్రాత్మక విజయం అని అందరూ అన్నారు. అవును, ఖచ్చితంగా. కానీ 10 ఏళ్ల తర్వాత మనం అందుకున్న ఈ పత్రాలు చూస్తుంటే ఇందులో విజయాలతో పాటు కొన్ని తీవ్రమైన వైఫల్యాలు, వైరుధ్యాలు కూడా కనిపిస్తున్నాయి. నిజమే. ఒకవైపు కొన్ని దేశాలు లక్ష్యాలను మించు ఫలితాలు సాధిస్తుంటే మరోవైపు ప్రపంచం మాత్రం ఒక విపత్తు అంచున నిలబడి ఉంది. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు కథేంటి? మీరు చెప్పింది చాలా కరెక్ట్. ప్యారిస్ ఒప్పందం ఒకే సమయంలో ఒక అద్భుతమైన విజయం అదే సమయంలో ఒక నిరాశాజనకమైన వైఫల్యమని కూడా అనొచ్చా? అనొచ్చు. దీని విజయం ఏమిటంటే వాతావరణ మార్పు అనేది అందరి సమస్య అని ప్రపంచాన్ని ఒప్పించడం. కాని దాని వైఫల్యం ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరు ఎంత బాధ్యత తీసుకోవాలి అనే విషయంలో ఏకాభిప్రాయం సాధించలేకపోవడం. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. దీనికి ముందు క్యోటో ప్రోటోకాల్ లాంటివి విఫలమయ్యాయి కదా? అవును. మరి ఈ ప్యారిస్ ఒప్పందంలో ఉన్న ప్రత్యేకతేంటి? 2015లో ఇది ఎందుకు అంత పెద్ద విషయమైంది? అసలు తేడా దాని నిర్మాణంలోనే ఉంది. క్యోటో ప్రోటోకాల్ అనేది ఒక టాప్ డౌన్ విధానం. అంటే పైనుంచి ఆదేశాలు రావడం లాంటిదా? ఖచ్చితంగా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే చట్టబద్ధమైన లక్ష్యాలు నిర్దేశించింది. దాన్ని చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా, అంగీకరించలేదు. ఓ. కానీ ప్యారిస్ ఒప్పందం బాటమప్ విధానాన్ని ఎంచుకుంది. అంటే ఏ దేశంపైన బలవంతంగా లక్ష్యాలు రుద్దలేదన్నమాట. అంటే ప్రతి దేశం స్వచ్ఛందంగా తమకు తాముగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అవును, వాటినే మనం జాతీయంగా నిర్ధారించిన వాగ్దానాలు లేదా నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎన్డీసీస్ అంటాం. ఓకే, అంటే ఎన్డీసీస్ అనేవి తప్పనిసరి ఆదేశాలు కావు. అవి కేవలం దేశాలు స్వయంగా చేసే పబ్లిక్ ప్రామిస్లన్నమాట. అంతే. ఇదిగో రాబోయే 5 ఏళ్లలో వాతావరణ మార్పుల కోసం మేము ఇది చేయబోతున్నాం అని ప్రతి దేశం ప్రకటించడం లాంటిది. ఇది ఆసక్తికరంగా ఉంది. మరి అందరూ తమ ప్రామిస్లను పాటిస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది? ఒక చెకింగ్ సిస్టమ్ లాంటిదేమైనా ఉందా? ఆహా, అక్కడే గ్లోబల్ స్టాక్టేక్ అనే ప్రక్రియ వస్తుంది. దీన్ని మనం ఒక గ్లోబల్ రిపోర్ట్ కార్డ్ లాగా ఊహించుకోవచ్చు. గ్లోబల్ రిపోర్ట్ కార్డ్ బాగుంది. ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రపంచ దేశాలన్నీ కలిసి కూర్చుని అందరి రిపోర్ట్ కార్డులను పక్కపక్కన పెట్టి చూస్తాయి. మనం సమిష్టిగా అనుకున్న లక్ష్యాల వైపు వెళ్తున్నామా లేదా అని సమీక్షించుకుంటాయి. మొన్న 2023లో జరిగింది, దుబాయ్లో జరిగిందదే కదా? COP28లో? అవును, అదే మొదటి గ్లోబల్ స్టాక్టేక్. దాని ఫలితమేంటంటే ప్రపంచం అనే ఈ క్లాస్ మొత్తంగా ఫెయిల్ అవ్వడానికి దగ్గరగా ఉంది, అందరూ ఇంకా చాలా కష్టపడాలి అని ఆ రిపోర్ట్ కార్డు తేల్చి చెప్పింది. మరి ఈ విధానం వల్ల కనీసం కొన్ని విజయాలైనా దక్కాయా? మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ 10 ఏళ్లలో సాధించిన అతిపెద్ద విజయమేంటి? ఖచ్చితంగా సాధించింది. అతిపెద్ద విజయం సార్వత్రిక భాగస్వామ్యం. అంటే అందరూ పాల్గొనడం. అవును, క్యోటో ప్రోటోకాల్లో లేని విధంగా దాదాపు 194 దేశాలు, యూరోపియన్ యూనియన్తో సహా, ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఇది చిన్న విషయం కాదు. నిజమే, అందరూ ఒకే గదిలో సమావేశమవ్వడం గొప్ప విషయమే. కానీ అసలు సమస్య మొదలయ్యేది డబ్బు దగ్గరే కదా? ఎప్పుడూ అక్కడే. ఈ మార్పులకవసరమైన నిధులను ఎవరు భరించాలి అనే దానిపై మన పత్రాలేం చెబుతున్నాయి? వాగ్దానాలేంటి, వాస్తవాలేంటి? ఇది చాలా పెద్ద చిక్కుముడి. అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలకు సాంకేతికత, ఇతర మార్పుల కోసం సహాయం చేయడానికి 2020 నుండి 2025 వరకు ఏటా $100 బిలియన్ ఇస్తామనన్నారు కదా? అవును, సమీకరిస్తామని వాగ్దానం చేశాయి. కానీ ఈ లక్ష్యాన్ని వాళ్ళెప్పుడు పూర్తిగా చేరుకోలేదు. ఇటీవల COP29లో ఈ లక్ష్యాన్ని పెంచుతూ కొత్త సామూహిక పరిమాణాత్మక లక్ష్యం అంటే NCQG కింద 2035 నాటికి ఏటా కనీసం $300 బిలియన్ సమీకరించాలని నిర్ణయించారు. ఆగండి, ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది. ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలు చారిత్రాత్మకంగా ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యాయి. నిజమే. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఒప్పందంలో సమానత్వం లేదా ఈక్విటీ అనే సూత్రముందని మన పత్రాల్లో ఉంది. దాని అసలు అర్థమేమిటి? మీరు అసలైన నాడిని పట్టుకున్నారు. ఇది కాగితంపై బాగుంది కాని ఆచరణలో ఘర్షణకు దారి తీస్తుందా? అవును, దీన్నే ఉమ్మడి కాని విభిన్న బాధ్యతలు అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ CBDR అంటారు. అంటే అంటే
వాతావరణ మార్పు అందరి ఉమ్మడి సమస్య అయినా దాన్ని పరిష్కరించే బాధ్యత అందరిదీ సమానంగా ఉండదు. ఓకే. చారిత్రాత్మకంగా పారిశ్రామిక విప్లవం నుండి ఎక్కువ కాలుష్యం చేసిన ధనిక దేశాల బాధ్యత ఎక్కువ. అలాగే దేశాల ఆర్థిక సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఇది ఒక రకంగా భారతదేశం, చైనా వంటి దేశాలకు తమ పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక పర్మిషన్ స్లిప్ లాంటిదా? కొంతవరకు అలా అనుకోవచ్చు. పశ్చిమ దేశాలు మాత్రం వాతావరణమంత సమయం వేచి ఉండదు, మీరు కూడా వెంటనే ఉద్గారాలు తగ్గించాలి అని వాదిస్తున్నాయని మన సోర్సెస్ చెబుతున్నాయి. బహుశా ప్రపంచ దేశాల మధ్య ఉన్న ప్రతిష్టంభనకు ఇదే మూలకారణమా? ఖచ్చితంగా ఈ సిబిడిఆర్ సూత్రమే చర్చలన్నింటికీ కేంద్రబిందువు. అభివృద్ధి చెందుతున్న దేశాలు మేము సృష్టించని సమస్యకు మా అభివృద్ధిని బలిపెట్టలేము అంటాయి. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు ప్రస్తుతం అత్యధిక ఉద్గారాలు మీనుండే వస్తున్నాయి, కాబట్టి మీరూ బాధ్యత తీసుకోవాలి అంటాయి. ఈ వాదంలోనే అసలు సమస్య ఉంది. సరే, ఈ ప్రపంచ వేదికపై భారతదేశం పాత్రను చూద్దాం. మన దేశం తన అభివృద్ధి లక్ష్యాలను, వాతావరణ బాధ్యతలను ఎలా సమన్వయం చేసుకుంటోంది? మన ఎన్డీసీస్ అంటే మన వాగ్దానాలేంటి? భారతదేశం చాలా స్పష్టమైన, ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి: 1. 2030 నాటికి 2005 స్థాయిలతో పోలిస్తే మన జీడీపీ ఉద్గారాల తీవ్రతను, అంటే ఎమిషన్ ఇంటెన్సిటీని 45% తగ్గించడం. ఓకే, అది మొదటిది. 2. మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 50% శిలాజేయేతర ఇంధన వనరుల నుండి. అంటే సోలార్, విండ్ ఇలాంటి వాటి నుండి. అవును, సోలార్, విండ్, హైడ్రో, న్యూక్లియర్ వంటి వాటి నుండి సాధించడం. ఈ లక్ష్యాల సాధనలో మనం ఎక్కడున్నాం? ఇక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయముంది. మన పత్రాల ప్రకారం ఒక లక్ష్యాన్ని మనం అనుకున్న సమయం కంటే ముందే చేరుకున్నాం. అవును, అది నిజంగా ఒక పెద్ద విజయం. ఆ 50% శిలాజేయేతర ఇంధన సామర్థ్యం అనే లక్ష్యాన్ని భారతదేశం 2030కి బదులుగా 2025లోనే సాధించింది. అవును, 2025లోనే సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దీంతోపాటు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. అంటే మనం విడుదల చేసే కర్బన ఉద్గారాలకు, మనం గ్రహించే ఉద్గారాలకు మధ్య సమతుల్యం సాధించడం. సరిగ్గా అదే. ఈ 2070 లక్ష్యంపై మన పత్రాల్లో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. చాలా దేశాలు 2050ని లక్ష్యంగా పెట్టుకుంటే, మనం 2070 అనడమంటే సమస్యను భవిష్యత్తు తరాలకు వాయిదా వేయడమేనని కొందరు విమర్శిస్తున్నారు. ఈ సుదీర్ఘ లక్ష్యం వెనుక ఉన్న వ్యూహమేంటి? ఇది భారతదేశం అనుసరిస్తున్న ఆచరణాత్మక విధానాన్ని చూపిస్తుంది. భారతదేశం వాదన ఏమిటంటే, మాకింకా కొన్ని దశాబ్దాల పాటు ఆర్థిక అభివృద్ధి అవసరం. మన జనాభాకు ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలందించాలి. అవును, కాబట్టి మేము వెంటనే ఉద్గారాలను తగ్గించలేము. కానీ క్రమంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకుంటూ, టెక్నాలజీ అభివృద్ధి చెందాక నెట్ జీరో వైపు వేగంగా అడుగులు వేస్తాము. అంతేకాకుండా అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి వాటిని ఏర్పాటు చేసి ప్రపంచ నాయకత్వ పటిమను కూడా ప్రదర్శిస్తోంది. ఖచ్చితంగా. భారతదేశం లాంటి దేశాలు కొన్ని లక్ష్యాలను ముందుగానే సాధిస్తున్నప్పటికీ, గ్లోబల్ స్టాక్టెక్ రిపోర్టు ప్రకారం ప్రపంచం 2.9 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల దిశగా వెళ్తోందని మన పత్రాలు చెబుతున్నాయి. ఇది చాలా భయంకరమైన విషయం. నిజంగా ఆందోళన కలిగించే విషయమే. అంటే సమస్య కేవలం దేశాల ప్రయత్నాలలో లేదు, ఒప్పందం యొక్క మూలభూత నిర్మాణంలోనే లోపముందనిపిస్తోంది. దాని ప్రధాన బలహీనతలు ఏమిటి? మీరు చెప్పింది నిజం. అతి పెద్ద బలహీనత. ఇది స్వచ్ఛంద వాగ్దానాలపై ఆధారపడి ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు. అవును, క్యోటో ప్రోటోకాల్లాగా చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన ఉద్గార లక్ష్యాలు లేవు. ఒక దేశం తన ఎన్డీసీని నెరవేర్చకపోయినా వారిపై జరిమానాలు విధించే యంత్రాంగం లేదు. ఒక్క నిమిషం, ఇది నాకు అర్థం కాలేదు. ఒప్పందం చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలని చెబుతారు, కాని అందులోని వాగ్దానాలు మాత్రం స్వచ్ఛందం. వాటిని పాటించకపోతే శిక్షలు లేవు. ఇదెలా సాధ్యం? ఇదొక పెద్ద వైరుధ్యంలా లేదా? ఇదొక రకమైన రాజీ. రాజీనా? అవును. అన్ని దేశాలను, ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి పెద్ద దేశాలను ఒప్పందంలోకి తీసుకురావాలంటే కఠినమైన, శిక్షార్హమైన నిబంధనలు పెట్టడం అసాధ్యం. అవి పెడితే చాలా దేశాలు సంతకం చేసేవి కావు. అంటే ఒక బలహీనమైన ఒప్పందమైనా పర్వాలేదు, అసలు ఒప్పందం లేకపోవడం కంటే మేలు అనే ధోరణితో దీన్ని రూపొందించారన్నమాట. సరిగ్గా అదే. ఇక నిధుల విషయానికి వస్తే, ఇందాక మనం మాట్లాడుకున్న వాతావరణ నిధుల అంతరం లేదా క్లైమేట్ ఫైనాన్స్ గ్యాప్ గురించి మన పత్రాల్లో మరింత సమాచారముంది.
ఈ అంతరం ఎంత పెద్దది? చాలా పెద్దది. వర్ధమాన దేశాల అవసరాలకు ఏటా కనీసం $1.3 ట్రిలియన్ అవసరమని భారతదేశం లాంటి దేశాలు వాదిస్తున్నాయి. 1.3 ట్రిలియన్ డాలర్లా? అవును. కాని కొత్త లక్ష్యం ఎన్సీక్యూజీ కింద ప్రతిపాదించింది కేవలం $300 బిలియన్. అంటే అవసరానికి అందిస్తున్న దానికి మధ్య ట్రిలియన్ డాలర్ల అంతరముంది. ఉంది. అందుకే భారతదేశం ఈ ఎన్సీక్యూజీ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది వర్ధమాన దేశాల అవసరాలను పూర్తిగా విస్మరించడమేనని వాదించింది. ఇది కాకుండా అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్ సరిహద్దు పన్నులు లాంటి కొత్త విధానాలను తీసుకువస్తున్నాయని కూడా మన పత్రాలు ప్రస్తావిస్తున్నాయి. అంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరో అడ్డంకిగా మారుతుందా? ఇది చాలా వివాదాస్పదమైన అంశం. ఇది వాతావరణ పరిరక్షణ ముసుగులో జరుగుతున్న వాణిజ్య యుద్ధమా? చాలా దేశాలు అలానే భావిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ వంటివి తమ ప్రాంతంలోకి దిగుమతి అయ్యే స్టీల్, సిమెంట్ వంటి కొన్ని వస్తువులపై ఈ పన్నులు విధించాలని చూస్తున్నాయి. వాళ్ల వాదన ఏంటంటే, మా కంపెనీలు కఠినమైన పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నాయి కాబట్టి వాటిపై పన్ను వేస్తామని. అవును, ఇతర దేశాల నుండి వచ్చే వస్తువులు అలా పాటించడం లేదు అనేది వాళ్ల వాదన. కానీ భారతదేశం లాంటి దేశాలు ఇది మా పారిశ్రామిక ఎంపికలను పరిమితం చేయడమే, ఇది ఒక రకమైన వాణిజ్య సంరక్షణవాదం అని వాదిస్తున్నాయి. సరే, ఇన్ని సవాళ్లు, వైరుధ్యాలు ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మన పత్రాల్లో ఏమైనా మార్గాలు సూచించారా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కొన్ని స్పష్టమైన సూచనలున్నాయి. మొదటిది, స్వచ్ఛంద వాగ్దానాల నుండి నెమ్మదిగానైనా చట్టబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధానాలకు మారాలి. అది చాలా కష్టం కదా? కష్టమే, కాని తప్పదు. రెండవది, కేవలం ఉద్గారాల తగ్గింపు అంటే మిటిగేషన్పైనే కాకుండా ఇప్పటికీ జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావానికి అనుగుణంగా మారడం, అడాప్టేషన్ పైన సమాన దృష్టి, నిధులు కేటాయించాలి. ముఖ్యంగా చిన్న ద్వీపదేశాలకు, సముద్రతీర ప్రాంతాలకు ఇది జీవన్మరణ సమస్య. అవును. మన దగ్గర ఉన్న సమాచారంలో చైనా నమూనా, చైనా మోడల్ గురించొక ఆసక్తికరమైన ప్రస్తావన ఉంది. ఇది భవిష్యత్తుకొక మార్గంగా చూపిస్తున్నారా? అసలేంటి నమూనా? ఇది ఒక ఆసక్తికరమైన కాని వివాదాస్పదమైన వ్యూహం. చైనా మొదట అభివృద్ధికి, పారిశ్రామికీకరణకు పూర్తి ప్రాధాన్యతనిచ్చింది. ఆ సమయంలో ఉద్గారాలు భారీగా పెరిగాయి. అవును. కాని అదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగంలో, ముఖ్యంగా సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సామర్థ్యాలను నిర్మించుకుంది. ఓకే. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాక 2030 నాటికి ఉద్గారాలను గరిష్ట స్థాయికి చేర్చి, ఆ తర్వాత తగ్గించడం మొదలుపెట్టి 2060 నాటికి నెట్ జీరో సాధిస్తామని ప్రకటించింది. అంటే ముందు ధనవంతులుగా మారి ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచించడం లాంటిదా? ఇది భారతదేశం లాంటి దేశాలకు ఆచరణీయమేనా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ నమూనాతో ఉన్న సమస్య ఏమిటంటే, ఆ ధనవంతులుగా మారే ప్రక్రియలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణానికి కోలుకోలేని నష్టం చేయవచ్చు. ప్రపంచానికి అంత సమయం ఉన్నా అనేదే అసలు ప్రశ్న. అదే అసలైన ప్రశ్న. కాబట్టి మొత్తంగా చూస్తే ప్యారిస్ ఒప్పందం ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో చారిత్రాత్మక విజయం సాధించింది. కాని జవాబుదారీతనం, నిధులు, సమానత్వం వంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో విఫలమైంది. అవును. భారతదేశం ఒకవైపు తన లక్ష్యాలను సాధిస్తూ, మరోవైపు తన అభివృద్ధి అవసరాల కోసం గట్టిగా వాదిస్తూ ఒక మధ్య మార్గాన్ని అనుసరిస్తోంది. అవును. ఈ మొత్తం చర్చ మన ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్నను మిగులుస్తుంది. ప్రపంచవ్యాప్త వాతావరణ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో ఒక దేశం తన సొంత అభివృద్ధి ఆకాంక్షలను ఎలా సమతుల్యం చేసుకోగలదు? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతను చెరిపివేయకుండా ప్రపంచ దేశాలు ఎలా కలిసి ముందుకు సాగుతాయి? బహుశా రాబోయే దశాబ్దంలో మనం చూడాల్సిన, పరిష్కరించాల్సిన అతిపెద్ద సవాలు సాంకేతికతకు సంబంధించింది కాదు. అది న్యాయం, సమానత్వం, బాధ్యత వంటి తాత్వికమైన ప్రశ్నలకు సంబంధించింది. ఆ ప్రశ్నలకు మనం నిజాయితీగా సమాధానాలు వెతకనంతకాలం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా అవి కాగితాలకే పరిమితం కావచ్చు.